కల్కి 2898 ఏడీ సినిమా చూసిన వారు మహాభారత యుద్ధాన్ని 5-10 నిమిషాల్లో డైరెక్టర్ నాగశ్విన్ చూపించిన విధానం చూసి మైండ్ బ్లోయింగ్ అనకుండా ఉండలేరు. కర్ణుడు పాత్రకి అతను ఇచ్చిన ఎలివేషన్ ప్రేక్షకులకు మతులు పోగొడుతుంది. ఇక నుంచి ఎవరు మహాభారతాన్ని తీయాలనుకున్నా ఈ ఎలివేషన్స్ ని స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాల్సిందే. దీనికి ఏమాత్రం తగ్గినా ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలా మహాభారతాన్ని తీయాలనుకునే వాళ్ళకి నాగశ్విన్ ఒక స్టాండర్డ్ని సెట్ చేయడని చెప్పొచ్చు. మరి మహాభారతం తీయడం అనేది మన రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. రాజమౌళి టాలెంట్ని తక్కువ చేయడం కాదు, కానీ ఒకవేళ రాజమౌళి కనుక మహాభారతానికి దృశ్య రూపం ఇవ్వాలనుకుంటే రాజమౌళి కూడా ఈ స్టాండర్డ్స్ని మించి తీయాల్సిందే. అంతెందుకు, మహాభారతంలోని యుద్ధ పర్వాలైన భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలను ఒక సినిమాగా నాగశ్వినే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా. అసలు ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.